శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక వంచక మహాపట్టణం. రాసినవారు లింగం నాగేశ్వరరావు, పెడసనగల్లు. పూర్వకాలంలో సింహళ దేశంలో ఒక ఓడవర్తకుడు ఉండేవాడు. అతనికి జయపాలుడు అని ఒక్కడే కుమారుడు. ఆ వర్తకునికి అవసాన కాలం రావటం చేత కొడుకును చేరబిలిచి, నాయనా, నా తర్వాత నీవు కూడా మనకు తరతరాల నుంచి వస్తూ ఉన్న ఓడవర్తకం సాగించి గొప్పవాడివయ్యి పేరు ప్రతిష్టలు నిలుపుకోవాల్సింది. అయితే నీకు చెప్పవలసిన విషయం ఒక్కటే ఉన్నది. ఎన్ని దేశాలు తిరిగినా పర్వాలేదు, కానీ వంచక మహాపట్టణం మాత్రం పోబోకు సుమా అని హెచ్చరించాడు. తండ్రిని సంతోషపెట్టడానికని జయపాలుడు సరేనని తల ఊపాడు. మరికొద్ది రోజులకే వర్తకుడు మరణించాడు. తండ్రి చనిపోగానే జయపాలుడు స్వతంత్రుడైనాడు. ఇప్పుడు అతనికి ఆటంకమేమీ లేదుగా. కనుక జయపాలుడు తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని సంతోషించాడు. ఏ పట్టణానికైతే తండ్రి తనను పోవద్దు అని హెచ్చరించాడో ఆ వంచక మహాపట్టణానికే పోయి చూడాలని జయపాలునికి బుద్ధి పుట్టింది. ఈ ఉద్దేశంతో 4 ఓడల నిండా విలువైన సరుకు వేసుకుని అతను వ్యాపార నిమిత్తం బయలుదేరాడు. 9 పగళ్ళు 9 రాత్రుళ్ళు సముద్రం మీద ప్రయాణం చేసి జయపాలుడు వంచక మహాపట్టణం చేరుకున్నాడు. ఆ పట్టణపు రేవు దగ్గర ఒక పల్లెవాడు చేపలను పడుతూ ఉన్నాడు. ఆ చేరువనే ఒక నీటి కొంగ సముద్రంలో మునుగుతూ తేలుతూ చేపలను పట్టి తింటూ ఉన్నది. విలువిద్యలో నేర్పరి అయిన జయపాలుడు తన బాణంతో ఆ నీటి కొంగను కొట్టేశాడు. నీటి కొంగ చచ్చి నీళ్ల మీద తేలుతూ ఉండేసరికి పల్లెవాడు పరిగెత్తుకు వచ్చాడు. ఏమిటయ్యా అబ్బాయి అన్యాయం! చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగ రూపం దాల్చి నాకు చేపలు పట్టడం నేర్పుతూ ఉంటే నువ్వు వచ్చి అకారణంగా అతనిని చంపి నాకు అపకారం చేశావు. రాజుగారి వద్దకు పద, నీపైన ఫిర్యాదు చెయ్యాలి అన్నాడు. రాజుగారు నేరం విచారణ చేసి పల్లెవానికి జయపాలుడు ఒక ఓడను నష్టపరిహారంగా ఇవ్వవలెనని తీర్పు చెప్పారు. జయపాలుని 4 ఓడలలోనూ ఒక ఓడ పోయింది. ఈ పట్టణపు రాజుగారి తీర్పు తమాషాగా ఉన్నదని వినోదిస్తూ జయపాలుడు దర్బారు వదిలి యువతలకు వస్తూ ఉండగా ఒక చెవిలేనివాడు ఎదురై, ఓహో, ఎన్నాళ్లకు కనపడినావయ్యా అబ్బాయి! నీ తండ్రి వద్ద నా చెవి ఒకటి తాకట్టు పెట్టి ఉన్నాను. ఆ పద్దు ఈ రోజుకు వడ్డీతో సహా 4,000 రూపాయలు అయ్యింది. ఇదిగో నీ సొమ్ము నువ్వు తీసుకుని నా చెవి నాకు ఇచ్చేయి అని చెప్పి కూర్చున్నాడు. దీనికి జయపాలుడు బదులు చెప్పలేక తెల్లముఖం వేశాడు. ఇది చూసి చెవిలేనివాడు జయపాలుని లోకు కట్టి రాజు వద్ద ఫిర్యాదు చేశాడు. రాజు విచారణ చేసి ఈసారి కూడా జయపాలుడే నేరస్తుడు నిర్ణయించి ఒక ఓడ చెవిలేనివానికి ఇచ్చుకోవాల్సిందని తీర్పు చెప్పాడు. ఈ విధంగా జయపాలుని ఓడలు 4ంటిలో 2 పోయినాయి. జయపాలుడు ఎంతమాత్రమూ విచారించక ఈ విడ్డూరాలను వినోదిస్తూ తన దారిని తను వెళుతూ ఉండగా ఒక స్త్రీ ఎదురై, ఏమయ్యా అబ్బాయి, ఎంత కాలానికి కనపడ్డావు? బాగానే ఉందిలే. నేనెవరనుకున్నావు? 15 ఏళ్ల క్రితం మీ తండ్రి నన్ను గాంధర్వ వివాహం చేసుకుని నా వంక చూడకుండా వదిలేశాడు. నేను మనవర్తి కోసం తగాయిదా చేసేసరికి మా అబ్బాయి చేత 10,000 రూపాయలు పంపిస్తానని చెప్పాడు. అందుచేత ఆ సొమ్ము ఇచ్చి మరీ కదలవయ్యా అని ఆమె అతనిని నిర్బంధించింది. నువ్వు ఎవరివో, నీ సొమ్ము ఏమిటో నాకేమీ తెలియదు పో అని జయపాలుడు నిరాకరించేసరికి ఆమె పోయి రాజుతో ఫిర్యాదు చేసింది. ఈసారి మళ్లీ రాజు విచారణ చేసి జయపాలుని నేరస్తుగా నిశ్చయించి ఆ స్త్రీకి ఒక ఓడ ఇచ్చివేయమని తీర్పు చెప్పాడు. ఇప్పుడు జయపాలుని ఓడల్లో 3 పోయినాయి, ఇంకా ఒకటే మిగిలి ఉన్నది. తండ్రి చెప్పిన మాట విననందుకు తగిన శాస్తి అయింది కదా అని ఒకసారి జయపాలుడు అనుకున్నాడు. ఇంతలో ఒక మంగలి ఆ దారిన పోతూ ఉండేసరికి అయినదేమో అయింది, శుభ్రంగా క్షౌరమైనా చేయించుకుందామని అతను మంగలిని పిలిచాడు. అయ్యా, ఏమిస్తారేమిటి అని మంగలి అడిగాడు. నీకు అనుమానం ఎందుకురా అబ్బాయి, నిన్ను సంతోషపెట్టితే సరికదా అని జయపాలుడు వానికి నచ్చజెప్పి పని చేయించుకున్నాడు. క్షౌరం పూర్తి కాగానే జయపాలుడు అతనికి 5 రూపాయలు ఇవ్వబోగా మంగలి పుచ్చుకోలేదు. మరి 5 రూపాయలు ఇచ్చాడు. మంగలి మళ్లీ వద్దు అన్నాడు. అలా ఎంత సొమ్ము ఇచ్చినా చాలదని చెప్పి మంగలి తీసుకోవడం లేదు. పైగా రాజు వద్దకు పోయి నన్ను సంతోషపెడతానని చెప్పి ఈయన పని చేయించుకున్నాడు, కానీ సంతోషపెట్టలేకపోయాడు అని ఫిర్యాదు చేశాడు. ఈ నేరం కూడా విచారణ చేసి జయపాలునిదే తప్పు అని రాజు తీర్పు చెప్పి మంగలికి ఒక ఓడ పరిహారం ఇవ్వమని చెప్పాడు. చేసేది లేక జయపాలుడు తన వద్ద మిగిలి ఉన్న 4వ ఓడను కూడా వదులుకున్నాడు. ఇలా తను తెచ్చుకున్న 4 ఓడలు
వంచక మహాపట్టణంలో ఫిర్యాదీలకు సమర్పించుకుని జైపాలుడు నిర్భాగ్యుడై ఏమీ తోచక సముద్ర తీరాన విచారంగా కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి ఒక సన్యాసి వచ్చి, జైపాల, నీ విచారానికి కారణం నాతో చెప్పు, నేను చేయగల సాయం ఉంటే చేస్తాను అన్నాడు. అప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగి తన సంగతి సందర్భాలన్నీ ఆయనతో వివరంగా చెప్పే వరకు సన్యాసి అతని చెవిలో ఏదో యుక్తి చెప్పి చేతికి ఒక రత్నాల హారం ఇచ్చి, పో నాయనా, ఇక నీకంతా జయమే కలుగుతుంది అని దీవించాడు. సంతోషంతో జైపాలుడు సరాసరి రాజుగారి కోటలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్న రాజుగారి పాపాయి మెడలో తన వద్ద ఉన్న రత్నాల హారం అలంకరించాడు. అందమైన ఇటువంటి హారం బహుమతి చేసిన జైపాలుని ఎంతో మెచ్చుకొని రాజుగారు, అబ్బాయి, మాకు చాలా సంతోషమైంది, నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు అతను వినయంతో చేతులు రెండూ జోడించి, మహారాజా, తమరు ధర్మప్రభువులు, కానీ నా రోజులు బాగాలేక నా పైన అన్యాయంగా 4 నేరాలు మోపబడి నేను వర్తకం కోసం తెచ్చుకున్న 4 ఓడలు మీ రాజ్యంలో ఫిర్యాదీలకు పరిహారం కింద ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ నేరాలను ఏలినవాళ్లు మళ్లీ విచారణ చేసి న్యాయం అనుగ్రహించమని ప్రార్థన అని కోరాడు. రాజుగారు ఇందుకు ఒప్పుకుని 4 నేరాలకు సంబంధించిన ఫిర్యాదీలను హాజరు పెట్టించి జైపాలుడు చెప్పుకోగలిగినదంతా ఏమైనా ఉంటే చెప్పుకోమన్నాడు. అప్పుడు జైపాలుడు 4 నేరాల గురించి వివరాలు రాజుగారితో ఇలా విన్నవించాడు. అయ్యా, నా తండ్రి చేపరూపంతో ఉండి సముద్రం మీద నాకు ఓడలు నడపడం నేర్పుతూ ఉండగా ఈ పల్లెవాని తండ్రి నీటి కొంగ రూపంలో వచ్చి నా తండ్రిని మింగేశాడండి. అందుకని నేను తుపాకీతో నీటి కొంగను కాల్చవలసి వచ్చింది అని మొదటి నేరానికి తన సమాధానం చెప్పుకున్నాడు. రాజు సంతోషించి పల్లెవాని చేత జైపాలునికి ఓడను తిరిగి ఇప్పించేశాడు. తర్వాత ఒక చెవి లేనివాడు వచ్చాడు. దేవరా, నా తండ్రి ఎన్నో కొన్ని వేల చెవులను తాకట్టు పెట్టాడండి. అందులో ఇతని చెవి ఏదో గుర్తుపట్టడం కష్టం. ఆ 2వ చెవి నాకు ఇచ్చినట్లయితే పద్దులలో అతని చెవి ఎక్కడ ఉన్నది వెతికి తీస్తానండి అని జైపాలుడు చెప్పేసరికి చెవిలేనివాడు 2వ చెవి ఇయ్యడానికి భయపడ్డాడు. అందుకని తప్పు వానిదేనని తేలేసరికి వాని చేత రాజుగారు ఓడని తిరిగి జైపాలుడికి ఇప్పించివేశాడు. విడాకులు పుచ్చుకున్న స్త్రీ వచ్చింది. అప్పుడు జైపాలుడు, ఏలిక, ఈమెకు 10,000 రూపాయలు ఇవ్వమని మా తండ్రి చెప్పిన మాట నిజమేనండి. అయితే మా కులాచార ప్రకారం భర్తతో కూడా భార్య సహగమనం చేయాలి. ఇప్పుడైనా సరే ఈమె ఆ పని చేసేన పక్షాన మనోవర్తి సొమ్ము ఆమె వారసులకు ఇయ్యడానికి అభ్యంతరం లేదండి అన్నాడు. ఆ స్త్రీ సహగమనానికి అంగీకరించలేదు కనుక ఆమె చేత 3వ ఓడను జైపాలునికి ఇప్పించివేశాడు. ఇక చివరకు మంగలి వచ్చాడు. ఇక్కడ జైపాలుడు అన్నిటినీ మించిన చిత్రం చేశాడు. నిండు దర్బారులో రాజుగారి పాపాయిని ఎత్తుకుని ముద్దాడుతూ, మన పాపాయి ఈ రత్నాల హారం వేసుకోవడం మీకు సంతోషంగానే ఉందా అని జైపాలుడు దర్బారులో ఒక్కొక్కడనే వరుసగా పేరున అడిగాడు. అందరూ సంతోషంగా ఉంది అన్నారు. చివరకు తనకు పనిచేసిన మంగలిని కూడా అడిగితే వాడు కూడా సంతోషమే బాబయ్యా అన్నాడు. మహారాజా, ఇప్పుడు నేను చేసిన పని సంతోషమేనని మంగలి తనకు తనే ఒప్పుకున్నాడు, విన్నారు కదా అని అనేసరికి రాజు సంతోషించి మంగలి తీసుకున్న ఓడను మళ్లీ జైపాలునికి ఇప్పించివేశాడు. ఈ విధంగా ఎన్ని కష్టనష్టాలు పడినప్పటికీ జైపాలుడు యుక్తి వల్ల, సన్యాసి దీవెన వల్ల తన 4 ఓడలను తిరుగుసుగా సంపాదించుకుని వర్తకంలో లాభం గడించి సుఖంగా ఇంటికి చేరుకున్నాడు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.